రోజు ఊటీలో సెకండ్ డే ట్రిప్ అండి. టాయ్ ట్రైన్, బొటానికల్ గార్డెన్, కర్ణాటక గార్డెన్ అండ్ బోటింగ్. సో ఇవన్నీ టీ ఎస్టేటు, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాము. ఇక మేము ఇక్కడైతే రెడీ అవుతున్నాము. మొత్తం బట్టలు కూడా సదిరేసుకోవాలి కాబట్టి ప్యాకింగ్ అయితే చేసుకొని కార్లో అయితే పెట్టుకుంటున్నాము. మేము సాయంత్రానికి మళ్ళీ మైసూర్ రిటర్న్ అవ్వాలి. ఉన్న బట్టలన్నీ ట్యాగ్ చేస్తున్నా, ఈ లైట్ ఎవ్రీథింగ్. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. అండ్ మాతో పాటు ఈ జర్నీలో మీరు కూడా పంచుకోవాలి అనుకుంటే వీడియో అయితే ఫుల్గా చూసేయండి. మేము ఏం చేసాము, ఏమేమి తిన్నాము, ఎలా అసలుకి ఈ డే మాకు గడిచింది ఊటీలో అన్నది మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఈ పిల్లి మేము వచ్చేసరికి దాక్కోటానికి అయితే పోతుంది అన్నమాట. అవునుగా నేను అది నుంచో వచ్చింది మంచి ఇది అసలు నేను రియల్ అనుకోలేదు. ఇవి దున్నపోతులు బయటికి రాకుండా ఇలా కంచెలాగా కట్టారు, కానీ ఒక చోట రంధ్రంలాగా ఉండటం వల్ల మనకు కనిపించింది కదా దున్నపోతు, అదైతే బయటకు వచ్చింది. లోపల అయితే ఇంకా 5-6 ఉన్నాయి చూడండి. ఎంత మంచు కొడుతుందో చూడు. పంటలి ఇప్పుడే ఇటు నుంచే మేము వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. వేయిందంట బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళారు, కొంతమంది బైకులు పెట్టేసి వెళ్ళారు. ఇదిగో ఇటు సైడ్ ఉంటుందంట, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇన్సెక్ట్స్ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. పెట్టుకెళ్ళకూడదు కదా. సో చూసారు కదా. ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, ఊటీలో అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఉంటే 5,000 ఖచ్చితంగా వేస్తారంట. సో కానీ కనపట్టలేదు అక్క అంటే కొంచెం కనిపిస్తున్నాయి బాటిల్స్ అవి, కానీ బట్ మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. చెప్పాలంటే రియల్గా ఎంత సేటు అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఈ సీజన్లో వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరిగా మీరు ఇది తినకండి. ఇవేంటో ఫ్రూట్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
ఓకే బాయ్ ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నాయి, రెడ్ కలర్ పరికాయలాగా అనిపిస్తున్నాయి చూడటానికి అయితే, బట్ తినేయా కావా మాకైతే తెలియదు అన్నమాట. ఇటు చూడండి, ఇదంతా కూడా ఇలా ఉంది. అక్కడ టికెట్ తీసుకొని అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మనం టైం ఎక్కువ లేదు, 8 లోపు మనం అయితే ఓపెన్లో లేవు అనమాట. ఏంటో మరి పిలు అవి మొత్తం కట్టేసి ఉన్నాయి, మరి ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి. వాయిస్ ఇవ్వాల్సి వచ్చిద్దా, ఇదే కంటిన్యూ చేస్తాను, ఐ డోంట్ నో. చాలామంది చూసేసి కూడా వస్తున్నారు. ఈ స్పాట్ ఏంటో మీకు ఏమైనా తెలుసా? పార్క్ అంట, వ్యూ టౌన్. మంచి వాన అనాలా, మంచి అనాలో? మంచి వాహన కాదు, మంచి వాహన. స్వెటర్స్ లేకపోతే కనుక ఏంటి, చలికోట్లైనా స్వెటర్స్ అని ఒకటే కదా. డ్రెస్ వేసుకున్నాడు, చీర కట్టుకుంటాడు. ఏంటో చూద్దాంపా. తమిళనాడు టూరిజం అంట, ఏంటో ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు. ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడికే అన్నమాట. పైనుంచి చూస్తే ఇంత బాగుంది, మంచిగా కనపడుతూ వీళ్ళిద్దరే దిగిపోతున్నారు చూడండి. చూసారా జాగ్రత్త రాళ్ళు. ఏం కాదు దెబ్బ తగిలిందా? జేబులో పెట్టుకో, పగిలినట్టు మళ్ళీ పగిలితే చూడు. అక్కడే ఉండండి. ఏం కాదులే మళ్ళీ. ఇక వెళ్ళకండి. మళ్ళీ వీడియో ఆన్ చేస్తుంది. వద్దు, ఎంత తీసుకున్నా? వద్దు, మళ్ళీ లేట్ అవుతుంది. తినేయంటే తినేయా నుండి తీసుకుంటావా అంటున్నా. బజ్జీలు ఉన్నాయి.
ఇంకేంటి చూసేది? మా వద్దు, మా చేతులు గట్లు గట్టిపోతున్నాయి. ఆ గాలి కూడా అట్లా నేను కింద పడిందా అనే సకంగా నడుస్తున్నా. సరిపోతుంది. గ్లౌజెస్ ఏమైనా కావాలి? ఒక నిమిషం డాడీ గ్లౌజ్ ఎంత తక్కువ పెట్టుకున్నాను చూడు డాడీ. ముందు బాగాలేదా? ఇంకా అదే లేదా? ఏం లేదు, అది ఒకటే స్పాట్ కోడ్. బ్లాక్ మళ్ళీ అది ఇటు ఏమైనా ఉందా? ఇటు కూడా క్లోజ్. ఇటు మనం వెళ్ళొచ్చినాం ఇప్పుడు. అట్టే హై వెళ్ళింది మాకు. అటు వెళ్ళినాం, ఇటు క్లోజ్ ఆడ వెళ్ళినవే. క్లోజ్ అది క్లోజ్. మనం ఇటు వచ్చి ఇటు అటు వెళ్ళి పైకి నేనేమనుకున్నాను తెలుసా ఎగ్జాక్ట్ గా? ఎంత లేదు. మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నా, వెనక్కి ఇంకా ముందుకు. ఇప్పుడు రండి, చిత్తాలు రావాలి. రాను మరి. వావ్, ఇటు గాలి అండ్ మంచు తగ్గినట్టుంది ఏంటి? అటైతే అసలు అంత హీట్ ఉంది. ఓకే బ్రో. సో చూసారు కదా, బ్యూటిఫుల్గా టీ ఎస్టేట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం కూడా వ్యూ అన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఫొటోస్ కూడా దిగారు చూడండి, ఫొటోస్ కూడా దిగినవి ఉన్నాయి పిక్స్. టేస్టీ బై గార్డెన్ ఫ్రెష్ టీ 100 meters అని ఉంది చూడండి. నాకు అంత లెంత్లో కనపడాల, మళ్ళీ నీకు ఇంగ్లీష్ రాదనుకునే కంటే. డాడీంది తల్లి, డాడీ వస్తాడు. చాక్లెట్ టీ ఎస్టేట్ అది. ఇటు నుంచి కార్ అయితే తీసుకొని వచ్చాము. అండ్ ఎలా ఉంది టీ తేయాకు, నేను దగ్గరగా చూపిస్తాను మీకు అసలు ప్లాంట్స్ ఎలా ఉంటాయో. అది ఇంకా ఓపెన్ అవ్వలే ఫ్యాక్టరీ. సో ఈలోపు వ్యూ చూడటానికి అయితే వెళ్తున్నాము. సో ఇది ఊటీ మొత్తం చూడాలంటే స్పాట్ ఇదన్నమాట. చూడండి, మొత్తం ఊటీ అంతా మీకు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినప్పుడు కనిపించేస్తుంది అంతా. ఇక మీరు చూడొచ్చు, ఇందాక నేను చెప్పానా వాళ్ళు ఎవరైనా యాక్టర్స్ వచ్చినప్పుడు ఉంటారు అని, అదనమాట భవనం అయితే. సో అది, అండ్ ఇదంతా మీరు చూడవచ్చు. అక్కడ మొత్తం వాళ్ళు వచ్చినప్పుడు అయితే స్టే చేస్తారు. టీ ఫ్యాక్టరీలోకి అయితే వెళ్తున్నాము. టికెట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు అన్నది. మొత్తం ఇలా మనకి మొత్తం కంప్లీట్గా టీ అసలుకి ఎలా, ఎవరు, ఏంటి అన్నది వివరం ఇచ్చారు. అండ్ అందరూ చూడొచ్చు. ఫోటో వద్దు నాన్న, వీడియోలోనే జస్ట్ చూపించుకుంటారా. సో ఇలా మీరు చూడొచ్చు. టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ తీసుకొని ఈచ్ 1 పర్సన్కి 20 రూపీస్ అనమాట. అకి రానా ఇవాళ వెళ్తున్నాయి. ఆకు ఎలా వస్తుంది? ఎక్కడ వెళ్ళి వస్తుంది ఆకులు? ఓకే ఓకే, ఇగో కింద నుంచి ఒకటి వస్తుంది. కింద నుంచి మాట్లాడించి
కాదు కానీ ఒకసారి అటు నుంచి వస్తున్న పైప్స్ నుంచి ఆడ పైప్ లైన్ నుంచి అటు వచ్చి ఆ నుంచి కిందకి వస్తుంది ఆ లైన్లో. ఇది నార్మల్గా డస్ట్ పైన ఉన్నది, బయట పైన డస్ట్ ఆగిద్దా ఆ డస్ట్ కింద దిగిపోయేది. ఇదిగోండి ఇక్కడ టీ పొడి ఒక్కో దాంట్లో ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత ఒకేసారి కింద ఒక ప్యాకెట్ ఫిల్ చేసే అంత ఇదిగో 7 నుంచి పడుతుంది. చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఇదెందుకు సో ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి. 7 నుంచి ఇంకా కనిపిస్తాయి నాకు అన్నీ. బయట తీసుకోమండి ఒకసారి షార్ట్ సరే షార్ట్ తీసుకుంటాం ముందు నువ్వు తీసుకో. దానికి కాదు అఖిల్ మీరు పక్క రండి. చిన్న బటన్స్ లాగా ఉన్నాయి, వాటిని నువ్వు ఇట్లా కట్ చేయడం అవన్నీ చేస్తున్నారు. చూడండి ఇది ఇక్కడ పడితే అక్కడ. నేను చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఏమనుకున్నానంటే కోకో అవి ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటి నుంచి గింజలు తీసి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇప్పుడు మీరు టీ ఫ్యాక్టరీలో చూశారు కదా ఆకుని అలా చేయటం, మొత్తం టీ పొడి ఎలా రెడీ అవుతుందో అట్లే ఉంటుంది అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే ఆ బటన్స్ లాంటివి అవి తీసుకొచ్చి సో వీళ్ళు వివిధ రకాల షేప్స్లో చేయటం అండ్ వాటికి నట్స్ అవి యాడ్ చేసుకుంటే డిఫరెంట్గా చాక్లెట్స్ అయితే మేకింగ్ చేస్తున్నారనమాట. నేను ఊటీలో చేసిన షాపింగ్కి సంబంధించింది మొత్తం కూడా ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటానులేండి. చూడటానికైతే చాలా టెమిట్ చేస్తున్నాయి చాక్లెట్లు, కానీ నేనైతే కొంచెం చూసుకొని జాగ్రత్త తీసుకున్న. ప్రైజెస్ కూడా 100 grams వచ్చి 140 రూపీస్, 250 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఏమైంది పార్వతక్క అలా ఊగిపోతున్నావు, చాక్లెట్ జ్యూసా అని మాత్రం అనుకోకండి. కూలింగ్ బాగా ఎక్కువగా ఉంది, మన బాడీకి స్వెటర్స్ కూడా లేవు. చాలామంది స్వెటర్స్ వేసుకొని వచ్చారు అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా స్వెటర్స్ వేసుకొని ఉన్నారు, మీరు గమనించవచ్చు. స్వెటర్స్ బాగుంటాయంటే తీసుకోవటానికైతే వచ్చాము. ఎలాగో మనకి వింటర్ సీజన్ వస్తుంది, రైనీ సీజన్లో కూడా పిల్లలకి హెల్ప్ అవుతాయి కాబట్టి సో పిల్లలిద్దరికి తీసుకుందామని అయితే వచ్చాము.
సమయం నచ్చినాయా? నచ్చిందా? బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం. మధ్య ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే అవైలబిలిటీ ఉన్నాయి. మనం తినాలనుకుంటే తినొచ్చు. అబ్బా ఇవి బాగున్నాయి రా, వాచ్లు కావు. అవకాడో ఉడబుడుగుడు, లిచీ టేస్ట్ చేస్తున్నారు. బొటానికల్ గార్డెన్కి వెళ్ళే రూట్లో ఈ ఏంటో కొత్త కొత్త రకాల ఫ్రూట్స్ అన్ని. రాడిష్ డాడీ అది రెడ్ కలర్. అది నేను ఇప్పుడు వద్దు ఇదే ఎక్కువ నేను అయిపోయింది కదా. గార్డెన్ అయితే చాలా బాగుంది. సి బొటానికల్ గార్డెన్ చేసుకుంటారు దానికి. వీడియో తీసుకోవట్లేదు, ఫోటోలు తీసుకుంటాను. బోట్ అయితే నాకు ఒకటి అర్థం కాదు డాడ్. మమ్మీ స్ట్రాబెర్రీ కొనమంటే స్ట్రాబెర్రీ పక్క కలర్ బాగా ఉండాలి. అయితే ఇప్పుడు అది బాగా మంచిది కాదంట. ఇది మొక్కలు నాశనం చేస్తున్నారు పైన. మొక్కలు నాటి జరిపింది, మొక్కలు నీళ్ళు పాలిష్ రైట్ 4-5 ఫోటోస్ తీసేసి ये देखिए बात यार मैं सुना दिया ये ना ये विषय को भारी लगे बहुत खूबसूरत है इतना सा लगा था ना सर वो भी क्या పెద్ద బోర్డు పెడితే నీకు కనపడదు. చూడలేదులే, నేనే చూడలేదు. ఆయన ఏం చూస్తాను. ఎందుకు చూడలేను. ఈ ప్లేస్ మాత్రం ఒక డాన్స్ వీడియో చేసినాం. అండ్
ఫ్లవర్స్ ఇక్కడ తొట్టిలో ఫ్లవర్స్ ఉన్నాయి గైస్. తోడుకుందామా? ఫ్లవర్స్ తోడుకుందాం. ఫ్లవర్స్ తోడుకుందాం. అక్కడ ఏయో ఉన్నాయిరా. నిజంగా సేల్ చేస్తారేమో. ఏమున్నాయి ఆడ తినడానికి? సేల్ చేస్తారేమో. అయినా కొంటనంటేనే కొంటారా కొంటారా? అక్కడ ఇద్దరు రాశారు స్టోన్స్ తో. అంటూ చూసుకుంటే మెమరీస్ ఉండాలి. ఏదో ఉరుకులు పెట్టి అయ్యో మనం ఇది చూడలేదు అన్న ఫీలింగ్ ఎందుకు రాయ్యా అంటే నేను క్యాక్టస్ గార్డెన్ అంటారు. మొత్తం క్యాక్టస్ చెట్లు ఉంటాయి. ఒకసారి ఊటీ వచ్చినప్పుడు అయితే ఈ బొటానికల్ గార్డెన్ అయితే చూసారంట. చాలా పీస్ఫుల్గా అండ్ పెద్ద పెద్ద చెట్లతో చాలా చాలా బాగుందండి. వీడియో అంటే చిన్నగా నడు అని. అరే ఆరం తప్పం లోపలికి ఎట్లా పోయినారు. బొటానికల్ గార్డెన్లో చెప్పుకోదగ్గ ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఆ వెదర్కి ఆ ప్లాంట్స్ చూడటానికి ఆ కలర్స్కి అసలు అద్దిరిపోయిందండి. మ్యాక్సిమం వాయిస్లు డైరెక్ట్గా ఎందుకు ఉంచానంటే మీరు ఆ ప్లేసెస్ చూసేటప్పుడు మా సంతోషాన్ని, ఆనందాన్ని అండ్ మేము ఎలా స్పెండ్ చేసామన్నది క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ మీరు కూడా ఆ ఫీల్తో ఉంటారు అన్న ఉద్దేశంతో డైరెక్ట్ వాయిస్లు ఇచ్చాను. సో ఇదిగో పాతికేళ్ళ 10 ఫొటోస్ వీడియోస్కి బెస్ట్ ఆప్షను. అండ్ కొంచెం వాకింగ్ చేసి పిల్లలతో టైంపాస్ చేయాలంటే ది బెస్ట్ అన్నమాట. కానీ మనం సింపుల్గా ఒక చెట్టుని నరికేయటం చేస్తుంటాం. బట్ ఎన్ని ఇయర్స్ అయితే ఇంత పెద్ద చెట్టు? మినిమం దీనికి 200 ఇయర్స్ ఉంటాయేమో, నాకు తెలియదు. మరి మీరు కనుక తెలుసుంటే చెప్పండి. తీసేయటం కష్టం కాదు, ఒక మిషన్ వచ్చేసింది, కట్ చేయొచ్చు. బట్ అది పెంచాలంటే ఎన్ని సంవత్సరాల చరిత్రలు కావాలో కొన్నిటికి. చాలా బాగుందండి. సంవత్సరాల్లో పెట్టించేకి నిమిషాలు ఏమి లేవాడు ట్రీస్ ఉన్నాయి, ఫ్లవర్స్. రండి సార్, రోడ్ కమింగ్ టు ది ఎంట్రన్స్, గో వే. ఫ్లవర్స్ కావాల్సినవి ఏం దొరకవు డాడీ. పోతాయి మరి. కావాలంటే వేసుకుంటాం. పెరుగు కూడా ఉండదు. ఎక్కువ పెరుగు లేదు వేసినంత వరకు, అందుకే పెరుగు పెట్టలేదు. లేదా మెయిన్ పెరుగు పెడతారు. ఓకే.
ఇప్పుడైతే కర్ణాటక గార్డెన్కి అయితే వచ్చేసాం. ఇవాళ తొందర ఇటు వెళ్దాం. సంచి పట్టుకొని అవి బాగుంది. అవి అవి చూడండి. ఎక్కడైనా అయ్యే ఉన్నాయి. ఇక్కడ ఫోటో దిగితే పూలు అమ్ముతున్నారు అంటే మొక్కలు కొనుక్కుంటాం. చూడం మనం కొనుక్కుంటాం. ఇష్టం చూడటం అస్సలు ఇష్టం. అవుతారేంటారు పడితే. చెప్తా నేను ఒక సాంగ్ చూపిస్తున్నాను. చికెన్ ముక్కలో బిర్యానీ రెడీ. కార్ చాలా పెద్దగా ఉంది డాడ్. కార్ చాలా పెద్దగా ఉంది. ఒక అది ఎక్కేసి వెళ్ళిపోదాం. అది ఎక్కి వెళ్ళి మంచి ప్లేస్ వాళ్ళు దింపుతారు ఇచ్చాడు. గాయస్ మా అఖిలేష్ ఏమో ఏం తింటున్నాడు? క్రీమీ క్రీమీ బిస్కెట్స్ ఫ్రమ్ సుమ్మి సుమ్మి బిస్కెట్స్. ఓ లోనికి వెళ్ళకూడదు. ఫోటోనా? ఇంకొంచెం ఇటురా. అరే కమింగ్. ప్లాంట్స్ అన్ని సేమ్ యాక్టివ్ కాదు. ఈ కటింగ్ ఇది డిఫరెంట్ అంతే కదా. కొంచెం పెద్దగా ఉంది పైకి వెళ్ళా దగ్గర. ఇక్కడ బాగుందిరా. ఇక్కడ బాగానే ఉంది. నేను అసలు చెయ్యలేదు. నువ్వు చేసావు. అవి నేను ఎక్కుతా. ఏ వద్దా కడిపు. సో ఫోటోగ్రాఫర్స్ అన్నమాట. ఇది చూడటానికి ఇప్పుడు బాగుంది. ఓకే నీ ప్లేస్లో నిన్నే పెట్టేస్తాను. ఇబ్బంది పెట్టను. ఏ రండి. ప్లాంట్
ప్లాంట్ నాకు ఐడియా లేదు యాక్చువల్లీ. పారిజాతం పువ్వేమో అనుకొని మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. మీరే కామెంట్ చేయండి గైస్, మాకేమీ తెలీదు, నేను ఫోటో తీసుకోవడానికి వస్తున్నా. చూసారు కదా, ఇది బ్లాగర్ అండి, స్పెషల్ బ్లాగర్. ఫోటో తీసుకుంటున్నాను. ఇక అక్కడ వచ్చేసి ఫాదర్ అండ్ సన్ ఏదో చిన్నపిల్లలు ఆడినట్టు ఆడుతున్నారు. నువ్వు ఎక్కకి చిన్ని ఏదైనా ఇదే ఇద్దా కూర్చోండారు అట్లా వద్దురా కూర్చోండారు నేను అడుగు రామా తొందరగా వెళ్ళా. టీ ఎస్టేట్కి కూడా వెళ్ళాలి మనం. అన్నీ కూడా చక్కగా డీసెంట్ కట్ చేశారు. మనం వెళ్ళిన బొటానికల్ గార్డెన్, ఇది కర్ణాటక గార్డెన్ అనమాట. సో యా, అయితే దానికంటే ఇది బాగుందా పార్వతి అంటే, అక్కడ పూలు అవన్నీ ఎక్కువ అండి. ఇక్కడ వచ్చేసి మనకి గార్డెన్ ఇలా కట్టింగ్ షేప్స్ ఇవన్నీ లుక్ వైజ్గా బాగున్నాయి అన్నమాట. అక్కడైనా టికెట్ 100 రూపీసే, ఇక్కడైనా 100 రూపీసే పెద్దవాళ్ళకి. చూడండి గైస్, నెమలి బిచ్చుకుంది, ఇంకో నెమలి ఏం చేస్తుందా అని చాలా డీసెంట్గా ఏంటి ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. రారా దాన్ని ఏం పిచ్చాను హార్ట్. ఇవి ఫ్లవర్స్, టొటాయిస్, ఈ కటింగ్ ఇదంతా డిఫరెంట్గా ఉంది. కాదు, మీరు వెళ్ళేసి రండి అన్నయ్యను. మన చేతికి ఫోన్ ఇచ్చారు. ఫోటో కింద ఇంకా బాగుంది డాడీ. ఎక్కడ తీయండి. ఇది బ్రిడ్జ్, ఇది ఇక్కడ ఫోటోషూట్కి ఎక్కువగా అనమాట. అయితే ఫోటోషూట్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అలా కపుల్కి 1500 అంట. సో చార్జ్ చేసి వాళ్ళైతే మీకు ఎంట్రీ ఇస్తారు. చక్కగా మీరు కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఊటీని సజెస్ట్ చేస్తానండి. మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంటాయి. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. చక్కగా తిరగచ్చు, తినవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ లేక్. మనకి ఏదో సినిమాలో నాగార్జున గారు అంటారే, పిచ్చి దాటితే బ్రహ్మాండంగా ఉండిద్ది అన్నాడు. ఎవడో ఏదో నరికేయాలని. ఆ డైలాగ్ ఎక్కడైతే కరెక్ట్ సెట్ అయింది. అదిగో చేపలు 2 అయ్యే తీసారంట వాళ్ళు. కలర్గా ఉన్నాయి చేపల్స్. భలేగా ఉన్నాయి నిజంగా. అది కాఫీయే కదా, ఇది కాఫీ అనుకుంటాండి. అవునా, నాకు కూడా అవుతా కాఫీయేనా? పిల్లల్ని అడిగితే అదే చెప్తారు. అంత ఇదవ్వాల్సిన అవసరం వాళ్ళకి తెలియదు. బాగుంది అది. టీ ఆకులు
అది కదా వాళ్ళు చేసేది అది గెటప్ వేసేసి స్పర్శించండి నలిపితే వస్తుంది వాళ్ళు చేస్తున్నారా ఎంతో మన పిక్కి ఎంతో పిక్కి పెద్ద చెట్టు అయినా బోట్కి వెళ్ళలేడే కాకిలు పడుకొని వెళ్ళిపోదాం మనం. అఖిల్ వెళ్దాంలే. చెప్పు అకి, బోటింగ్కి వెళ్ళలేవుగా, ఓపిక లేదురా? కాదు నాకు ఊటీ ఊటీ కాదు, ఇందాక అంకుల్ ఏమన్నా ఊటీలో ఉన్నాయి ఏంటది యూరిన్ మొత్తం ఈ చెరువులోనే ఉంటది, ఇక్కడ బోటింగ్ వద్దు వేరే చోటకి వెళ్దాం అన్నారు కదా. ఆ చెట్టు కొని పెడతారు గాయ్స్, ఎవరైనా స్పాన్సర్. బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ, ప్లాంట్స్ కి లుక్ బాగుంది. భలే ఉన్నాయి. ఈ లోకం రంగులుగా ఉంది అన్నట్టు ద్రాక్షకాయలు మొత్తం ద్రాక్షకాయ ట్రీ. మనకి బొటానికల్ గార్డెన్లో ప్లాంట్స్ చనిపోయి ఉన్నాయి కొన్ని, అంటే నిద్రపోతున్నాయి మీన్స్, కానీ ఇక్కడ మాత్రం చూడండి చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలా ఏడా ఉంది వెళ్దాంలే. టీ తాగుదాము. డ్రైవర్ బ్రో అయితే చెప్పారనమాట, ఊటీలో ఉన్నటువంటి చెరువు దగ్గర అయితే వద్దు, ఇక్కడ బాగుంటుంది అనేసి, సో ఇక్కడ బోటింగ్కి తీసుకొని వచ్చారు. వీఆర్ గోయింగ్ బోటింగ్. 8 మందికి కలిపి 1150 రూపాయలు. సింగిల్గా కలిపితే 180 అంత ఉంటుంది. బట్ వీళ్ళు ఏమంటున్నారు, 4 మెంబర్స్కి కావాలంటేనే 1150 అని చెప్పేస్తున్నారు. సో అందుకని కొంచెం ఎవరైనా పక్కన కూడా ఉంటే అందరు కలిపి తీసుకుంటే బెటర్ అనమాట. అటు నుంచి ఇట్లా దిగా షార్ట్ రా. మళ్ళీ ఒకసారి లుకింగ్ వా 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 వా. రాలేదండి. కంగారు పడకండి. గుడిలాగా
ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ಅದೇ ఫోర్డ్ జర్నీ ఫస్ట్ ఇదంతా డొల్ల గట్టితనం ఏం లేదు అంటే నువ్వు ఎక్కితే ఏదో పడిపోతా అట్లని కాదు ఏమో చెప్పలేము మన అదృష్టం ఎలా ఉన్నా ఆడ కూర్చోట అయితే ఇంకొక ఇద్దరు కూర్చోబెడతారు కదా డబ్బులు వస్తాయి ఉంటారా సింపుల్ అది మిస్ అవుతున్నారు मोबाइल तो यहाँ से उधर की फोटो खींचूंगा मैं नहीं दे रहा किसी को गिरा तो नहीं गिरेगा ना मैं इधर से साम्यो वाई 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 गाड़ी दी सारे दिल का सेल्फी वहाँ की फोटो देखी अच्छे बड़े बड़े पहाड़ दिख వైట్ పడంగా వచ్చింది ఇంకో అన్నయ్యనంట ఫోటో తీసాము బోటింగ్ చేసి వచ్చాక ఆ చలికి ఆ వాతావరణానికి మాకు ఏమైనా వేడిగా తినబుద్ధి అయింది ఫ్రైడ్ రైస్ అండ్ తర్వాత నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం చాప్పాగా ఉన్నాయి అన్నమాట ఆ సాస్ ఇచ్చారు అది కూడా అంతేం ఇది అవ్వలేదండి ఇక మేమైతే కనుక మైసూర్కి రిటర్న్ అయ్యాం వచ్చే దారిలో అయితే మేము కొంచెం నిన్నొచ్చేటప్పుడేమో ఒక 11 ఆ టయానికి అయితే మేము ఈ అడవిలోకి వచ్చేసాము కాబట్టి కొంచెం దూరంగా మాకు జింకలు అవన్నీ కనిపించాయి బట్ మేము రిటర్న్ వెళ్ళే టయానికి వచ్చి ఒక 5 o'clock 5:30 అలా అయ్యేసరికి జింకలు నెమళ్ళు ఏనుగులు అన్నీ దగ్గర కనిపించాయండి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే సో మేము ఇంకా అలసిపోయి ఉండటం వల్ల 3-4 days నుంచి ఒకటే తిరుగుడికి బట్ వచ్చేటప్పటికి కొంచెం మేము పడుకున్నాం కానీ కనిపించిన చోటల్లా క్యాప్చర్ చేసాము ఆ నెమళ్ళు జింకలు అయితే కొన్ని అయితే ఇళ్ళ దగ్గరకే వచ్చేసాయండి అసలుక ఎంత గుంపులుగా ఉన్నాయి జింకలు అండ్ ఏనుగులు కూడా ఎంత బాగా అనిపించిందంటే మామూలుగా చెప్పలేను నా మాటల్లో అది మేమైతే వెళ్ళేటప్పుడు వీడియోస్ మీద ఎంత ఫోకస్ చేసామో వచ్చేటప్పుడు వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేయటంలో అంత ఫోకస్ చేసామన్నమాట లైఫ్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మళ్ళీ మధ్యదారిలో అయితే మేము మైసూర్ వెళ్ళేటప్పుడు చాయ్ తాగడానికి అయితే వచ్చాము బిస్కెట్స్ చాయ్ కలుపుకొని అయితే తాగేసామన్నమాట ఇక మేమైతే రూమ్కి వెళ్ళాలి అక్కడ మళ్ళీ చెక్ ఇన్ చేసుకోవాలి నిన్న ఏదైతే చెక్అవుట్ చేసి వచ్చిందో అక్కడికి వెళ్ళి మళ్ళీ చెక్ ఇన్ చేసుకోవాలి చలి అయితే బీభత్సంగా ఉంది బట్ మైసూర్ వచ్చాక కొంచెం వెచ్చదనం ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఈ వీడియో ఫుల్గా చూసుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మైసూర్లో ఏమేం ప్లేసెస్ చూసాం ఏంటి అన్నది ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్